ఏంటిది పరిస్థితి? ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి? ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు 46-47 ఏళ్ల వయస్సు. పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం. అప్పటికే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఒకవైపు ఉన్నారు, బీజేపీ పార్టీ ఒకవైపు. మూడో వైపు అదే ఎన్డీఏకు కన్వీనర్ గా ఉంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఢిల్లీలో చక్రం తిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదే, 2020 విజన్ అంటూ ఆనాడు 20 ఏళ్లు నాదే అంటూ గర్జిస్తున్న చంద్రబాబు ఇంకొక వైపు. ఆ పరిస్థితుల్లో ఒక నాయకుడు, ఆయనేం సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి మొత్తం 10 తెలంగాణ జిల్లాల్లో ఆనాటికి పాపులర్ నాయకుడు కాదు. ఒక మంత్రిగా తెలుసు, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా తెలుసు తప్ప ఆనాడు ఒక సినిమా యాక్టర్ కాదు, లేదా ఒక అప్పటికే విస్తృతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు కాదు. అదే మాదిరిగా తెలంగాణ అనే అంశం కూడా అప్పటికే 30 ఏళ్లు మరుగునబడ్డ అంశం. 1971లో ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ మీద 14కి గాను 11 పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయినారో ఆ తర్వాత ప్రజల్లో నమ్మకం చచ్చిపోయిన పరిస్థితి. తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తది అంటే ఒక నమ్మకం లేని పరిస్థితుల్లో 2001లో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్.